ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. For ye are bought with a price, therefore glorify God in your body. మనం నిద్ర లేచిన దగ్గర నుండి మన శరీరంతో అనేక రకాలైన పనులను చేస్తాము. శరీరానికి అవసరమైనవన్నీ సమకూరుస్తాము. అందాన్ని, ఆరోగ్యాన్ని పోషించుకుంటూ ఉంటాము. శరీరానికి కావలసిన అన్నింటినీ అందిస్తాము. అందం కోసం, ఆరోగ్యం, ఆయుష్ కోసం కూడా ఎంతో శ్రమిస్తాము. అద్దంలో మనల్ని మనం చూసుకొని మురిసిపోతూ ఇంకా అందంగా తయారవ్వాలని, ఆరోగ్యాన్ని పెంచుకోవాలని, ఆయుష్ పెరగాలని పాటలు పడుతూ ఉంటాము. కానీ ఈ శరీరాన్ని ఇచ్చిన దేవుణ్ణి, ఇంత అద్భుతంగా శరీర నిర్మాణాన్ని చేసిన దేవుణ్ణి మాత్రం మనం మహిమపరచలేము. శరీరం లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. మానవ నిర్మాణం ఒక అద్భుతమైన నిర్మాణం. ఇది వేరెవరో ఇంకెవరో చేయలేనిది. మన అంతరింద్రియములను కలుగచేసిన విధము చూడగా నాకు భయమును, ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అని దావీదు భక్తుడు అంటాడు. దేవుడు ఇంత అద్భుతమైన శరీర ఆకృతిని ఇచ్చినది మనలో ఆయన నివాసం చేయుట కొరకు. కానీ మనము ఏం చేస్తున్నాము? మన శరీరాన్ని, హృదయాన్ని పాడు చేసుకొని దేవునికి దూరంగా ఆయాసకరమైన మార్గంలో నడుస్తున్నాము. ఆయన తన స్వహస్తాలతో తన పోలికలో మనల్ని నిర్మించినది ఎందుకోసము? ఆయన ఇచ్చిన దేహంతో ఆయనను స్తుతించి ఆయనను మహిమపరచాలని. అంతేకాదు, మనం పాపములో కూరుకుపోయి పాపపు జీవితాన్ని జీవిస్తూ దేవునికి అవిధేయతతో ఆయనని ప్రతిసారి సిలువ వేస్తూ ఆయన గాయములలో వ్రేలు పెట్టి ఇంకా గాయములను రేపుతూ ఇంకా గాయపరుస్తున్నాము. ఇక నుండి అయినా దేవునిని మహిమపరిచేవారుగా ఉందుముగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ వాగ్దానాన్ని విన్నారో తండ్రి ప్రభా, అవును ప్రభా, మా దేహంతో మిమ్మల్ని మహిమపరిచేవారిగా మమ్మల్ని ఉంచండి దేవా. మీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని సంపాదించుకున్నారని మేము గుర్తెరిగి తండ్రి, మీకు నాయన ఆయాసకరమైన మార్గంలో మేము నడవకుండా మీకు ఇష్టమైన మార్గంలో మేము జీవిస్తూ మీకు నాయన తండ్రి విధేయతతో జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థనాస్తు కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలను, అక్రతలను తీర్చి అయినా సమయానుకూలంగానైనా వారికి నిండైన దీవెనలు అనుగ్రహిస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.